హాయ్ చెప్పు. బాయ్. హాయ్ బాయ్ కాదు. హాయ్. హలో పీపుల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చేసింది అనమాట. అంటే ఏంటంటే 2 రోజుల ముందు నుంచి పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాం మేము. ఎందుకంటే పిల్లలు చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి సంక్రాంతికి ముందే మేమైతే చక్రాలతో స్టార్ట్ చేసేసాం అనమాట. మంచిగా చక్రాల పిండి కలిపేసాము. అండ్ ఆల్సో మేమైతే ఎప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద చేస్తాం పిండి వంటలు ఏవైనా సరే. ఇక నూనె అయితే కాగేసింది. మా అమ్మ అయితే చాలా కష్టపడి మొత్తానికి నొక్కుతుంది అనమాట. చక్రాలు చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అది నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు. అందుకే మా అమ్మ చేస్తుంది అనమాట. అది ఇంకా మొత్తానికి నేను మా అమ్మ మా అన్నయ్య ముగ్గురం కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకోవడం సంక్రాంతి పండుగ చక్రాలు అయితే చేసేస్తాం. చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే. అరే మొత్తానికి పిండి వంటలు అయితే అయిపోయాయి కట్టెల పొయ్యి మీద. ఈవినింగ్ టైంలో ఒక మంచి కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా. అప్పుడే పితికిన పాలు అయితే తెచ్చేసాను అనమాట. ఇంకా వెంటనే కట్టెల పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను. పాలు కొంచెం కాగిన వెంటనే కొంచెం షుగర్ వేసేసాను. ఇంక పొంగు కూడా వచ్చేస్తున్నాయి. ఇంక వెంటనే దింపేసి నాకు ఇష్టమైన ఎమ్మి బ్రూ పౌడర్ అయితే కలిపేశాను. అందరూ ముద్దపప్పు ఆవకాయ బెస్ట్ కాంబినేషన్ అంటారు. నాకైతే కాఫీ విత్ ఈవినింగ్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. అండ్ పక్క రోజు వెంటనే పండగ కదా అని చెప్పేసి మా నాన్న నాకైతే కొత్త పట్టీలు తెచ్చారనమాట. ఇంతకు ఎలా ఉన్నాయో చెప్పేయండి. ఇక భోగి ముందు రోజే నేనైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళగానే మా నాన్నమ్మని చూస్తే మాత్రం కట్టెల పొయ్యి మీద ఎంచక్క నీళ్లు మంచేస్తుంది స్నానానికి. సరే హాయ్ చెప్పు. బాయ్. హాయ్ బాయ్ కాదు. హాయ్. పాప మధ్య సిగ్గేస్తుంది. జజియా హాయ్. 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 అబ్బా అబ్బా తెయి చూపి బాగుంది. నా చుట్టాలందరినీ కలవటానికని వెళ్తే నాకైతే మా అక్క ఎమ్మి చికెన్ బిర్యానీ పెట్టేసింది. అండ్ ఆల్సో నా చిట్టి చెల్లి వచ్చి నన్ను కలిసింది అనమాట ఆఫ్టర్ సో మెనీ డేస్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు అంతా ఎంతో సందడిగా ఉంది కదా. అందరూ కలిసి కూర్చొని కజ్జకాయలు చేస్తున్నారు. అమ్మమ్మ హాయ్ చెప్పు. అదే ఈ లోపే మా మామయ్య కొడుకైతే నాకు పరిక్కలు తెచ్చిచ్చాడు. ఎంత బాగుంటాయి టేస్ట్. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నాకైతే చాలా బాగా ఇష్టం. ఈలోపు ఇంకో మామయ్య కొడుకు వచ్చేసి ఏందో పిండి అయిపోయింది కజ్జికాయల పిండి అని చెప్పేసి చపాతీ పిండి మిగిలిందని ఏదో చేస్తున్నాడు. ఏంటబ్బా రోలింగ్ ఏంటా అని వెళ్ళి అడిగితే అట్టికాయలంట. నాకైతే తెలియదు. ఇంతకు మీకైనా తెలుసా అవి? మొత్తానికైతే ఏదేదో ఫినిష్ చేసేసాడు. ఉడికాక మా అట్టికాయ చూడండి ఎట్లా ఉంది. ఏందో ఎండిపోయిన తాటి చెక్కలాగా ఉంది. అది మొత్తానికి ఇప్పుడు పాకంలో వేసి తినాలన్నమాట తీయగా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కష్టపడిపోతే బాగోదు కదా అని చెప్పేసి మా అత్త కొంచెం హెల్ప్ చేద్దామని మా అత్తను పక్క పంపించేసి అత్త నువ్వు ఇంకేదైనా పని చూసుకొని చెప్పేసి నేనైతే కజ్జికాయలు వేయించేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో వచ్చేసాయి. చాలా బాగున్నాయి కదా. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పని అయిపోగానే నేనైతే వెంటనే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఆలోపు మా చేసిన అయితే ఆల్మోస్ట్ ఫుడ్ తినేసి పడుకుంటున్నారు. మా నాన్నమ్మ అయితే అప్పుడే అన్నం తింటుంది. నేను వెళ్ళగానే అని పెట్టేశాను. నాకు పప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి మా చేసి మంచిగా పప్పు అన్నం తింటుంది. అందుకే నాకు కూడా పెట్టేస్తూ ఉంది. ఒక ముద్ద తినేసి మళ్ళీ మా అమ్మమ్మ ఇంట్లో తిందాము అనుకుంటే కుక్కేస్తుంది అసలు. వెంటనే మా నాన్నమ్మ అయితే వేడి నీళ్ళు పెట్టేసింది స్నానానికి. ఈ చలికి వేడి నీళ్ళే కావాలి. ఫాస్ట్ ఇంకా పడుకోవాలి వెళ్ళేసి. మళ్ళీ పొద్దున్నే త్వరగా లేసి భోగి మంట వేయాలి కదా. మా నాన్నమ్మ ఇంట్లో మా వాళ్ళు అయితే ఇలా పడుకుంటారు. దోమలు కొడతాయి కాబట్టి ఇలా దోమతారులు పెట్టుకుంటారు. ఇంతకు మీ వైపు కూడా ఉంటాయా? ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? ఇదనమాట మా ఊర్లో నైట్ వ్యూ. మాత్రం ఆల్మోస్ట్ 9 అయిపోయింది. అప్పటికే అందరు ఇళ్లలో పడుకున్నారు. చలికాలం కాబట్టి ఎవరు బయట పడుకోవట్లేదు. ఎండాకాలం అయితే ఉంటుందండి బాబు. అందరూ బయట మంచాలు వేసుకొని పడుకుంటారు. ఎంత బాగుంటుందో. అండ్ పక్క రోజు మార్నింగ్ భోగి పండగ కాబట్టి దాని ముందు రోజే తాటాకులు అయితే తెచ్చేసారు. వెంటనే పొద్దున 3ంటికి లేసి భోగి వేయాలి కాబట్టి ముందు రోజు నైటే మా వాళ్ళు అయితే వెంటనే భోగి మంట వేసేసారు. అదేంటా అనుకుంటున్నారా? అక్కడ మా వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకున్నారు. గోరింటాకు ఫాస్ట్గా ఎండిపోవాలని చెప్పేసి భోగి మంటేసి అక్కడ చేతులు పెట్టి కాచుకుంటున్నారు. చూసినారా? వాళ్ళు చలి కోసం చేతులు కాచుకోవట్లేదు. అందరు గోరింటాకు పెట్టుకొని మంచిగా కాచుకుంటున్నారు. మా ఊరు తెలివితేటలండి ఇవన్నీ. మా ఊరంతా మామూలుగా ఉంటది. చూస్తున్నారుగా మీరే. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా తాటాకులు అయితే సిద్ధమైపోయాయి. ముందు రోజు నైటే చూస్తున్నారుగా ఇంటి బయట కుప్పలు వేసున్నారు. ఎగ్జాక్ట్లీ పొద్దున 4 అయిందండి టైం.
మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే అప్పుడే పొగలుగా వెళ్ళిపోతున్నాయి. ఏంటి అప్పుడు అంతమంది లేచారా అని చూస్తే కొంతమంది వేసేసి వెళ్ళి పడుకున్నారు కూడా భోగిమంట. చూస్తున్నారు కదా అసలు ఎంత సందడిగా ఉందో కదా జనాలు. అబ్బబ్బా, సిటీ లైఫ్ లో మహా అయితే ఇంటి ముందు ఒక నలుగురు లేచి వేసుకుంటారు, సైలెంట్ గా చలి కాచుకొని వెళ్ళి పడుకుంటారు. కానీ ఇలా పల్లెటూరులో మాత్రం అందరు ఇలా మాట్లాడుకుంటూ భోగి మంటలు వేసుకొని అవి చల్లారిపోయిన తర్వాత ఇంక ఇలా అందరు కలిసి ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. నేను మా వదిన అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేసేసాము. ఇంకా వెంటనే మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి ముందు ముగ్గేద్దామని. ఇంటి పక్కనే దేవాలయం కదా, పొద్దున్నే స్టార్ట్ చేస్తారు ఇలా సాంగ్స్, దేవుడి పాటలు ఎంత బాగుంటాయో. ఆ దేవుడి పాటలు వింటూ మేమిద్దరం అయితే మా ఇంటి ముందు ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను. ఇంతకు నేనేసిన ముగ్గు ఎట్లుందో కామెంట్ చేసేయండి. ఇంకా అందరూ ముగ్గులు అయితే వేస్తూనే ఉన్నారు. ఈ లోపే మా బర్రెలకి అయితే వేలైందనమాట ట్రిప్ వెళ్ళటానికి. ట్రిప్ ఏంటి అంటున్నారా, అదేనండి గడ్డి మేయటానికి అని వెళ్తూ ఉంటాయి పొద్దున్నే. ఇది మా నానమ్మ వాళ్ళ ఇల్లు. ఎలా ఉందో చెప్పండి. పల్లెటూరు అన్నప్పుడు ఎవరింటి ముందు వాళ్ళు మాత్రమే ముగ్గేసుకోరు. ఒకరింటి ముందు ముగ్గు అయిపోతే ఇంకొకరింటి ముందుకు కూడా వెళ్ళి సాయం చేస్తూ అందరం కలిసి ముగ్గులు వేసుకుంటూ ఉంటాం అనమాట. మమ్మల్ని చూసి ఇంకో తమ్ముడు కూడా వచ్చి నేను కూడా ముగ్గేస్తా అని చెప్పి డబ్బా తీసుకొని వెళ్ళి మరి అక్కడ ముగ్గేస్తున్నాడు. ఈ లోపు మా అమ్మమ్మ అయితే మంచిగా వేడి నీళ్ళు కాస్తుంది. పండగ కదా పొద్దున్నే తలస్నానాలు చేయాలి వేడి నీళ్ళతో అని చెప్పేసి. ఇది నేను మా వదిన కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు వేసిన ముగ్గు. ఇది వచ్చేసి టౌన్ లో మా ఇంటి ముందు మా అమ్మ వేసిన ముగ్గు. మా ఊరు నైట్ ఎలా ఉంటుందో చూసినారు, అట్నే పొద్దున్నే ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా. ఇలా అన్ని ముగ్గులేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. గ్రీనరీ మాత్రం భలే ఉంటుంది మా ఊర్లో మాత్రం. ఇలా మా నానమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎదురుగా చూస్తే ఎన్ని పంట పొలాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో పొద్దునే అసలు. ఇంకా కెమెరా వ్యూ కన్నా కన్నుతో చూడాలి ఎంత బాగుందో పచ్చగా. నేను స్నానం చేసి వచ్చేలోపు మా నాన్నమ్మ అయితే పూజ సామాన్లన్నీ తోమేసి నీట్గా సర్దేస్తుంది. ఇంకా నేను వచ్చి వెంటనే పూజ చేసేయాలి. ఇంతకీ ఈ హీరో ఎవరు అనుకుంటున్నారా, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. పండగ వచ్చిందంటే చాలు చిన్నపిల్లలు మాత్రం పొద్దున్నే భలే రెడీ అవుతారు యాక్టివ్గా. ఇక మా నాన్నమ్మ అయితే పప్పొంగల్ చేసింది భోగి రోజు టిఫిన్. మొత్తానికి నేనైతే భోగి పండగకి ఇలా రెడీ అయ్యాను. ఇది అనమాట నా కొత్త డ్రెస్. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సింపుల్ గా ఒక కొత్త సెట్ అయితే వేసేసుకున్నాను. భోగి పండగ అంటే మనందరికి గుర్తొచ్చేది ఏంటి, భోగి మంట వేస్తాము, తర్వాత ముగ్గులు వేసేస్తాము, పూజ చేస్తాం, తింటాము. ఆ తర్వాత ఇంకా ఖాళీగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తామా, కాదు కదా. మంచిగా అందరి ఇళ్లలో పిండి వంటలు చేయటం. అలా మా వాళ్ళందరూ కలిసి పిండి వంటలు చేస్తూ ఉన్నారు. నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అలా కట్టెల పొయ్యి మీద అయితే చక్కలు చేసేస్తున్నాం అందరం కలిసి. ఇలా సరదాగా అందరం మాట్లాడుకుంటూ మొత్తానికైతే భోగి రోజు అయితే ఫినిష్ చేసి. నాకు పెరుగంటే ఎంత ఇష్టం అంటే 3 పూట్ల పెట్టినా తింటాను. అలాంటిది ఎమ్మి గడ్డ పెరుగండి, ఎలాంటి నీళ్ళు కలపకుండా స్వచ్ఛమైన పెరుగు నాకైతే చాలా ఇష్టం. మధ్యాహ్నం నా ఫుడ్ అయితే ఇదేనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసేసాను బాగా. భోగి నానమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను కాబట్టి ఇంకా సంక్రాంతి మా ఇంట్లో చేసుకుందామని చెప్పేసి నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను టౌన్కి. ఈవినింగ్ పూట ఇంకా నానమ్మ తాతయ్యకి ఇద్దరికి బాయ్ చెప్పేసి బయలుదేరాల్సిన టైం వచ్చేసింది. బాయ్ బాయ్. ఎప్పుడు ఊరికొచ్చినా సరే నేనైతే మా దేవాలయంలో అయితే దండం పెట్టుకుంటాను, దూరం నుంచి అయినా సరే. చాలా బాగుంటుంది ఊరి ఎంట్రన్స్ లో మాత్రం ఈ గుడి. నెక్స్ట్ వచ్చే సంక్రాంతి లాగ్ మాత్రం అసలు పిచ్చ ఫన్ ఉంటుందండి. నేనైతే సంక్రాంతి ఇంత బాగా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. మీరే చూస్తారు కదా ఎలా ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియోని మీరు మంచిగా ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ అండ్ షేర్ చేసేస్తే నెక్స్ట్ లాగ్ వెంటనే రిలీజ్ చేసేస్తాను. టాటా బాయ్ బాయ్.